హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలక్ట్రీషియన్ రవి ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి మేము అయితే ఒక స్టెప్లైజర్ అయితే బిగించాము ఫ్రెండ్స్. ఈ స్టెప్లైజర్ వచ్చేసి ఏసీ స్టెప్లైజర్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి VG500 210 ఏసీకి అయితే మేమైతే బిగించాము ఫ్రెండ్స్. స్టెప్లైజర్ అయితే బాక్స్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే ఓపెన్ చేసి చూద్దాము. బాక్స్ అయితే ఓపెనింగ్ అయితే చేసేస్తున్నాము. ఓపెనింగ్ చేస్తే ఈ విధంగా అయితే స్టెప్లైజర్ అయితే కవర్ సీల్ చేసి ఉంది. ఈ స్టెప్లైజర్ వచ్చేసి వీగార్డ్ కంపెనీది ఫ్రెండ్. అయితే ఇది VG500 మోడల్. ఇది వచ్చేసి 3 సంవత్సరాలు వారంటీ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, స్టెప్లైజర్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. అసలు స్టెప్లైజర్ అంటే ఏమిటి, స్టెప్లైజర్ ఎందుకు వాడాలి అని కొంతమంది అనుకుంటారు ఫ్రెండ్స్. అయితే స్టెప్లైజర్ అంటే ఏంటంటే మనకి పవర్ అనేది ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ అనేది వస్తుంది. అలాంటప్పుడు ఈ స్టెప్లైజర్ అయితే ఉండటం వల్ల పవర్ని అయితే ఇన్పుట్ తీసుకొని అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకొని యాస్టీస్గా సమానంగా అనేది పంపిస్తుంది. మనకి పవర్ అనేది 230 వోల్టేజ్ అయితే వస్తుంది. ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని తక్కువ చేసి సమానంగా పంపిస్తుంది. తక్కువ వచ్చినప్పుడు అదేవిధంగా స్టెప్లైజర్ అనేది ఆఫ్ అనేది అయిపోతుంది. ఆ విధంగా అయితే పవర్ అయితే కంట్రోల్ చేయడం వల్ల స్టెప్లైజరు మన ఏసీకి అయితే ఏ విధమైన ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చినా స్టెప్లైజర్ అనేది ఆగిపోతుంది, ఆఫ్ అయిపోతుంది. ఈ స్టెప్లైజర్కి వచ్చి కనెక్టర్ అయితే ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. బ్లాక్గా కనపడుతుంది కదా, అదే కనెక్టర్. ఈ కనెక్టర్కి వచ్చేసి 3 పోల్స్ అయితే ఉంటాయి. రెడ్, బ్లాక్, గ్రీను, అంటే ఫేసు, న్యూట్రల్, ఎర్త్. ఆ విధంగా అయితే మనం కనెక్టర్ దాని ప్రకారంగా ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కనెక్టర్కి పై వైపున ఏ కలర్ అయితే ఉందో చూసుకొని దాని ప్రకారంగా సీరియల్ ప్రకారంగా కింద కనెక్టర్కి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చుకోవాలి. ఇప్పుడు పైన రెడ్ కనబడుతుంది కదా, చూడండి, మేము కూడా రెడ్ కింద ఇచ్చేస్తున్నాం. తర్వాత గ్రీన్ ఉంది కాబట్టి మనం కింద కూడా గ్రీనే ఇచ్చుకోవాలి. ఆ విధంగా అయితే స్టెప్లైజర్కి కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. ఈ వైర్లు వచ్చేసి ఏసీ ఇండోర్ నుంచి వచ్చే వైర్లు మన స్టెప్లైజర్కి అయితే ఇచ్చుకోవాలి. స్టెప్లైజర్ నుంచి ప్లగ్ అనేది వస్తుంది 3 పిన్ టాపు. అదైతే మనం 2 మోడల్ సాకెట్ పెడతాం కదా, 15 amps సాకెట్ పెడతాం కదా, దానికైతే ఈ స్టెప్లైజర్కి ఉన్న టాప్ అయితే ఆ 15 amps సాకెట్కి ఈ టాప్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఏసీ ఇండోర్ నుంచి వచ్చిన వైర్లు 3 వైర్లు కనెక్టర్కి, స్టెప్లైజర్ కనెక్టర్కి ఈ విధంగా అయితే వైర్ కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత క్యాప్ అయితే ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ క్యాప్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత ఈ టాప్ అనేది చెప్పా కదా, సాకెట్కి అయితే గుచ్చుకోవాలి. తర్వాత వచ్చేసి ఎంసీబీ అయితే ఆన్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి, రెడ్ లైట్ వెలిగింది కదా స్టెప్లైజర్కి. ఫస్ట్ రెడ్ లైట్ వెలిగిద్ది, 3 minutes తర్వాత డిలే అయ్యిద్ది అనమాట. అప్పుడు అవుట్పుట్ వస్తుంది, ఏసీ అయితే ఆన్ అయ్యిద్ది. చూడండి, లైట్ అయితే వెలిగింది చూడండి. ఇదిగోండి, ఏసీ కూడా ఆన్ అయింది. ఈ విధంగా అయితే స్టెప్లైజర్ అయితే బిగించుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.